అగనంపూడి టీడీపీ నాయకులు మువ్వల మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గత 10 రోజులుగా శనివాడ సమీపంలో క్రికెట్ గ్రౌండ్లో మువ్వల మహేష్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న 10 టీంలకి గాను మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా 50,000, మూడవ బహుమతిగా 35,000 నిర్వాహకులు పల్లా శంకర్రావు చేతుల మీదుగా అందించారు. ముఖ్య అతిథిగా యువనేత పల్లా కార్తిక్ పాల్గొని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, క్రీడాకారులు మంచి గుర్తింపు పొందితే భవిష్యత్తులో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చని పల్లా కార్తిక్ అన్నారు. పల్లా శంకర్రావు మాట్లాడుతూ మువ్వల మహేష్ ఆధ్వర్యంలో యువత క్రికెట్ లాంటి ఆటల్లో మానసిక ఉల్లాసం కలిగించడం, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. అనంతరం మువ్వల మహేష్ జన్మదిన వేడుకలు అగనంపూడి గ్రామ యువత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుల్లా రామునాయుడు, ఐటి అప్పలరాజు, బొట్టా కిరణ్, దసేంద్ర, మేడిశెట్టి విజయ్, శ్రీనివాస్, తేజ, బొట్టా శ్రీను, నర్సింగ్, సతీష్, వెంకట్, డొప్పవాసు తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ప్రత్యేకంగా ముందుగా మీడియా మిత్రులకు, అలాగే నేను ఆహ్వానించిన నేటి కార్పొరేటర్లకు, అలాగే మాజీ కార్పొరేటర్లు, జనసేన సీనియర్ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు, బీజేపీ నాయకులకు మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సోదరులారా, ఈరోజు 79, 85 వార్డుల అగనంపూడిలో ఈ క్రీడలు జరపడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఇది నా బర్త్డే విశేషమే కాదు, అంతకంట ముఖ్య కారణం వల్ల ఈ బర్త్డే ఈ టోర్నమెంట్ ఇంత ఘనంగా, ఇంత రంగ వైభవంగా చేసి మరి ఇంత ఇదిగా చేయడానికి కారణం ఏంటంటే 79, 85 వార్డులో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు అందరూ కలిసి మా అభిమాన నాయకుడు పల్లా సీని గారిని అఖండ మెజార్టీ, రాష్ట్రంలో అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ఈ యొక్క ఆయన గెలుపుకి మేము 2 వార్డులు కలిపి విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఈ టోర్నమెంట్ని 12వ తారీఖున స్టార్ట్ చేసాం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ 79, 85 వార్డుల నుంచి భారీ సంఖ్యలో వచ్చి ఈ టోర్నమెంట్ని క్రీడాకారులు అందరినీ ఉత్సాహంగా అంతా ఎంకరేజ్ చేస్తూ ఈరోజు 16వ తారీఖు అని నా బర్త్డే సందర్భంగా ఈరోజు ముగించుకోవడానికి కార్యక్రమం పెట్టాం. ముఖ్యంగా ఈ టోర్నమెంట్ చేయడానికి నా బర్త్డే విశేష కారణం. అలాగే మా పల్లా సీని గారు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించడానికి విజయోత్సవ సంబరాల్లో క్రీడాకారుల ద్వారా మా మూడు పార్టీలు అందరం కలిపి క్రీడాకారులతోటి పాలు పంచుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ, మీ మీడియా మిత్రులకి, మా తోటి నాయకులకి, నా కార్యకర్తలకి, ఈ అగనంపూడి క్రీడాకారులకి అందరికీ కూడా నా ఈ కార్యక్రమం ఇంత వైభవంగా ఈ టోర్నమెంట్ జరిపినందుకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నా తరపుని, మా పల్లా సీని గారి తరపుని, మా ఉమ్మడి పార్టీ నాయకుల తరపుని క్రీడాకారులకి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ మళ్ళీ ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు నా తోటి నాయకులు కూడా క్రీడల్ని ప్రోత్సహించి ముందుకి ఒక కబడ్డీ అని, ఖోఖో, ఇటువంటి క్రికెట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి అగనంపూడి 79, 85 వార్డులు కలుపుకొని మరి ఎంఎం టోర్నమెంట్ మువ్వల మహేష్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా మరి 10 రోజుల నుంచి ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరూ కూడా మరి మానసిక ఒత్తిడి నుంచి మరి బయటపడే విధంగా మువ్వల మహేష్ యాదవ్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బర్త్డే సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా మరి నిర్వహించాలని, అలాగే యువతను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు మన పల్లా కార్తిక్ గారు, అలాగే పల్లా చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి పల్లా కార్తిక్ గారు విచ్చేశారు. అలాగే యువత నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మువ్వల మహేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మువ్వల మహేష్ అనే మన సోదరుడు బర్త్డే సందర్భంగా 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి మరి చాలామంది పెద్దలు, మరి క్రికెట్ అభిమానులు